రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో గత వైసీపీ ప్రభుత్వంలో అక్రమంగా మంజూరైన పింఛన్ల తొలగింపు ప్రక్రియలో భాగంగా అర్హత లేకపోయినా వికలాంగుల పెన్షన్లు అందుకుంటున్న వారి విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందని, ఇలాంటి పెన్షన్లను క్షేత్రస్థాయిలో మెడికల్ సిబ్బంది ఫిజికల్ గా వెరిఫికేషన్ చేసి నిజానిజాలను ప్రభుత్వానికి అందించేందుకు ఏర్పాట్లను చేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని మున్సిపల్ పరిధిలో పెన్షన్ల పరిశీలన కొనసాగుతుంది. గత ప్రభుత్వంలో అక్రమంగా పెద్ద సంఖ్యలో నకిలీ సర్టిఫికేట్లతో వికలాంగ పెన్షన్లను తీసుకుంటున్నట్లుగా క్షేత్రస్థాయి నుంచి ప్రభుత్వానికి సమాచారం అందింది. అయితే పూర్తి స్థాయిలో విచారణ లేకుండా వారికి పెన్షన్లలో కోత పెడితే సమస్యలు వస్తాయని, ఈ పెన్షన్లు అందుకుంటున్న వారిని ఫిజికల్ గా వెరిఫికేషన్ చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా టీంలను నియమించింది. పెన్షన్దారులను వారి ఇంటి వద్ద మెడికల్ టీం తనిఖీలు చేస్తుంది. పట్టణంలో మంచానికి పరిమితమై పెన్షన్లు పొందుతున్న వారిపై వచ్చిన అభియోగాలతో అధికారులు, వైద్యుల బృందం లబ్ధిదారుల ఇండ్లకు వెళ్లి పరిశీలిస్తున్నారు. సరైన ధ్రువపత్రాలు మరియు ఇతర పత్రాలను, వారి ఆరోగ్య స్థితిగతులను పరిశీలించి పెన్షన్లు పొందుతున్న 17 మంది లబ్ధిదారుల వద్దకు వైద్యుల ద్వారా వెళ్లి వారిని పరిశీలించి నివేదిక తయారు చేసి ఉన్నతాధికారులకు చేరవేస్తామని డాక్టర్ సంజీవ్ తెలిపారు. ఈ పెన్షన్ల పరిశీలన ప్రక్రియలో సచివాలయ సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశానుసారం ఇస్తున్నటువంటి వికలాంగుల పెన్షన్లో మంచానికి పరిమితమైనటువంటి లేదా కండరాల తీవ్రత వలన ఇబ్బంది పడుతున్నటువంటి పేషెంట్లని ఇంటింటికి వెళ్ళి చూడమని మాకు ఆదేశాలు ఇచ్చారు. ఆ ఆదేశాల అనుసారంగా పెద్దోర్నాల సామాజిక ఆరోగ్య కేంద్రం నుంచి నా పేరు డాక్టర్ సంజీవ్ వచ్చాను. అలానే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, రిమ్స్ హాస్పిటల్ ఒంగోలు నుంచి డాక్టర్ హవీలా మేడం గారు వచ్చారు. అలానే తిప్పైపాలెం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రోహిత్ నాయక్ గారు వచ్చారు. మేమందరము ఇంటింటికి వెళ్ళి వాళ్ళ యొక్క ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి గ్రహించి మాకు ఇచ్చినటువంటి యాప్లో అది పొందుపరిచాము. ఈ నివేదికని మా గవర్నమెంట్ వారికి ఇస్తాము. వాళ్ళు దాని అనుసారంగా వాళ్ళు చూసి దాన్ని కొనసాగించాలా లేదని వాళ్ళు నిర్ణయిస్తారు.